కోదాడ్ మున్సిపాలిటీలో నేను నా సతీమణి ఎమ్మెల్యే పద్మావతి గారు ఓటు వేయడం జరిగింది. నేను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకుంటున్న వార్తలు ట్రెండ్స్ బట్టి చూస్తే ఈరోజు పోలింగు 116 మున్సిపాలిటీస్లో 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఓటింగ్ జరుగుతుంది. సుమారు 123 కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్లో ఓటింగ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై చాలా స్పష్టమైన ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఈ 2 ఏళ్ల మా పరిపాలనలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పారదర్శక పరిపాలనపై కానీ ప్రజల్లో మున్సిపల్ ఓటర్స్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ చాలా స్పష్టంగా ఊపడుతుంది. నాకున్న అంచనాల మేడం కనబడాల్సిందే. ఓకే, మరి ఈ 123 కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్లో 90%కి పైచిలుకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. ఆల్మోస్ట్ నియర్ క్లీన్ స్వీప్ కాబోతున్నది. అంటే ప్రతిపక్షాలు గత కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా మాట్లాడేదన్నీ కూడా అబద్ధాలని చెప్పి రాష్ట్రంలో మున్సిపల్ ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాతన్నా ప్రజల తీర్పుని గౌరవించి ఈ అనవసరమైన విమర్శలు మానేస్తే బెటర్. మనం ఈ 2 ఏళ్లలో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో మేము గెలిచినాం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిచినాం, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ గ్రామ పంచాయతీలు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని ఎన్నికల్లో ఈ 2 ఏళ్లలో డిసెంబర్ 2023 మొదలుకొని కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలవడం మీరందరూ రాష్ట్ర ప్రజలు మీరందరూ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా మేము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు సన్నబియ్యం కానీ రేషన్ కార్డ్స్ కానీ ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ ప్రజల్లో ఒక మంచిగా పాజిటివ్గా పోయినాయి. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది. అదేవిధంగా అభివృద్ధి విషయాల్లో కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుందనే అభిప్రాయం స్పష్టంగా ప్రజల్లో అవుతుంది. ఈరోజు 90% పైచిలుకు మేము మున్సిపాలిటీస్ గెలిచి ఈ సందర్భంగా ఒక స్పష్టమైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో మున్సిపల్ ఓటర్లకి మేము స్పష్టంగా ఏం తెలియజేస్తున్నామంటే తప్పనిసరిగా రానున్న ఈ 3 ఏళ్లలో మేము నెక్స్ట్ టైం కూడా డెఫినెట్గా గెలవబోతున్నాం. ఆ 5 ఏళ్ళు కూడా మనం లెక్కేసుకుంటే రానున్న 8 ఏళ్లలో తెలంగాణలో కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో అర్బన్ ఏరియాస్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ చేసి ప్రజలకు అవసరం ఉన్న మౌలిక సదుపాయాలు మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో మేము పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు కల్పించబోతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం, థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.